ఇది మే 2025 18 నాటికి తాజా తెలుగు సినిమా పరిశ్రమలోని ముఖ్యమైన వార్తలు. థియేటర్ల మూతపై సంచలనం. జూన్ 1 నుండి తెలుగు రాష్ట్రాల్లోని అన్ని థియేటర్లు మూసివేయనున్నట్లు ప్రకటించారు. సినిమా విడుదల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలపై ఎగ్జిబిటర్లు నిర్మాతలతో వాదనలు జరిపారు. ఈ సమావేశంలో దిల్ రాజు, డి. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నిర్ణయం తెలుగు సినీ పరిశ్రమపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రీరిలీజ్ సందడి. ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యమదొంగ చిత్రం మే 18న తిరిగి విడుదలైంది. ఫ్యాన్స్ థియేటర్లలో అలీ సన్నివేశాలను తిరిగి ఎనాక్ట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ రీరిలీజ్కు అభిమానులు సోషల్ మీడియాలో విశేష స్పందన చూపిస్తున్నారు. ప్రముఖుల వ్యాఖ్యలు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకనింగ్ చూసిన తరువాత మనం ఫిలిం మేకర్స్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తెలుగు సినిమా స్థాయిపై వర్మ నిరాశను ప్రతిబింబించాయి. కుటుంబ వివాదం. తమిళ నటుడు జయం రవి కుటుంబ వివాదం పెద్ద దుమారాన్ని రేపుతోంది. ఆయన అత్త సుజాత విజయకుమార్, జయం రవిని కొడుకులా చూసుకున్నారని, అతని కోసం ఒక 100 కోట్ల రూపాయలు అప్పు కూడా చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యాఖ్యలు కుటుంబ వివాదాన్ని మరింత ఉద్రిక్తతకు దారి తీస్తున్నాయి. థగ్ లైఫ్ ట్రైలర్ విడుదల. కమల్ హాసన్, సింబు, మణిరత్నం, ఏఆర్ రెహమాన్ కలిసి రూపొందిస్తున్న చిత్రం థగ్ లైఫ్ ట్రైలర్ విడుదలైంది. ఈ ట్రైలర్లో జయం రవి, దుల్కర్ సల్మాన్ పాత్రలు కనిపించకపోవడం అభిమానులను నిరాశపరిచింది. అయితే ట్రైలర్ ప్రభావవంతంగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇలాంటి తాజా తెలుగు సినిమా వార్తల కోసం సమయం తెలుగు సినిమా వార్తలు లేదా 1-2-3 తెలుగు వెబ్సైట్లను సందర్శించండి. మీకు ప్రత్యేకంగా ఏదైనా సినిమా, నటుడు లేదా సినిమా విడుదలలపై సమాచారం కావాలంటే దయచేసి తెలియజేయండి.